మనుషులు ఎన్నో రకాలుంటారు. మంచి వాళ్ళు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. అలాగే మోసాలు కూడా ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే మోసం చేయాలంటే అందరినీ ఒకే పద్ధతిలో మోసం చేయడం సాధ్యం కాదు కాబట్టి. మనుషుల్లో రకాల్లాగే మోసాలను రకరకాలు. మరి వీటన్నిటినీ ఓ లిస్టులా తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. మోసానికి ఎర కాకుండా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. మరి వీళ్ళ టాక్ని కేర్ఫుల్గా వింటే మీరే అలర్ట్ అవ్వచ్చు. నమస్తే సార్. నమస్కారం అండి. సారీ సార్, మీ అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వచ్చి కలుద్దాం అనుకున్నాను. అనుకోకుండా నేరుగా వచ్చేసాను. నో ప్రాబ్లం అండి. ఇంతకీ ఎలా ఉంది మీ జాబు? జనాన్ని ఎప్పట్లానే అలర్ట్ చేస్తున్నారా? చేస్తున్నామండి, పర్లేదు. చిన్న హెల్ప్ కావాలి సార్. చిన్న హెల్ప్ ఏముందండి, పెద్ద అడగండి. 1 సెకండ్. బాలరాజు, టీ తీసుకురావా? ఏం లేదండి, కొంచెం సమాచారం కావాలి సైబర్ క్రైమ్స్ గురించి. ఈ నెలలో పబ్లిక్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఉంది. అడగండి, ఏం కావాలి సమాచారం? అదే సార్, కొన్ని సైబర్ క్రైమ్ స్టాటిస్టిక్స్, కొన్ని జాగ్రత్తలు. జాగ్రత్తలు కావాలంటే చెప్తాను. స్టాటిస్టిక్స్ ఎందుకండి? అవేనండి నిజానికి జనాన్ని అలర్ట్ చేసేది. సైబర్ అటాక్స్ గురించి జాగ్రత్తగా ఉండమని ఎంత చెప్పినా వినరు. స్టాటిస్టిక్స్ చెప్తే అలర్ట్ అవుతారని. అవునండి, రోజు ఇన్ని అటాక్స్ జరుగుతున్నాయని చెప్తే జనానికి అర్థం అవుతుంది ఆ సీరియస్నెస్. అందుకే సార్ ఆ డీటెయిల్స్ తెలుసుకుందామనే వచ్చాను. ఏముందండి, ఈ మధ్య సమ్మర్లో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగాయి. అదేంటి సార్, సమ్మర్కి సైబర్ క్రైమ్కి లింక్ ఏంటి? ఏముందండి, సెలవులు కాబట్టి జనాలు ట్రావెల్లో ఉన్నారు. వెకేషన్ అనేసరికి ఎంజాయ్మెంట్. మెసేజ్లు వస్తే ఎవడో పట్టించుకోండి. అవును సార్, దీన్ని ఆసరాగా చేసుకునే కొన్ని బ్యాంకింగ్ మోసాలు పెరిగాయని బాగా అర్థమైంది. ఇంటికి తాళం పెట్టి వెళ్తే ఇంట్లో దొంగలు పడ్డట్టు అనమాట. అవునండి. ఇక స్టాటిస్టిక్స్ మాటకు వస్తే ఓవరాల్గా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ అటాక్స్ 23.9% పెరిగాయి. ఫోన్లేండి, 24% అవ్వలేదని సంతోషిద్దాం. బాగా చెప్పారు. అన్నట్టు మీకు విషయం తెలుసా, ఈ సైబర్ థ్రెట్స్లో 90% సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్. అంటే ఫిషింగ్ స్కాములు లాంటివా సార్? అవునండి, వీటిని మేము సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటూ ఉంటాం. సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటారా? అవునండి, దొంగల టార్గెట్ అంతా జనం మీదే కదా. అది తెలివితేటలని సొసైటీలో జనం మీదే ప్రయోగించడం. అవును సార్. ఎవరికి ఇవ్వకుండా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రతి వాళ్ళకి ఉంటుంది కదండి. దాన్ని ఏం చేస్తే మనకి ఇస్తాడు అని ఆలోచించడం ఉందే, అదే అసలైన నేర ప్రవృత్తి. అవును సార్, ఈ సైబర్ నేరగాళ్ళంతా జనంతో ఏదో ఒక మార్గంలో ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత సైకలాజికల్గా మ్యానిపులేట్ చేసి ట్రిక్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తారు. అవును సార్, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో తెలుసుకుంటే మోసం జరగకుండా ముందే కంట్రోల్ చేయొచ్చు కదా. ఎస్. అందుకే సార్ ఈ కామన్ పబ్లిక్ సైబర్ నేరాలకు పడిపోకుండా ఒక మంచి ప్రొటెక్టివ్గా ఉండేలా ఒక నెట్వర్క్ తయారు చేయాలని ఆలోచిస్తున్నాం సార్. దానికోసమే ఈ వర్క్షాప్. మంచి ఆలోచనే. అయితే అసలు మూలం తెలుసుకుంటేనే కదా సార్ నివారించగలం. అవునవును. అందుకే ఆ ప్రాసెస్ తెలుసుకోవాలని ఉంది సార్. ఏమండి, మాదేమో క్రైమ్ డిపార్ట్మెంటు, మీరేమో సైబర్ నేరాలు ఎలా చేయాలని డైరెక్ట్గా నన్నే అడుగుతున్నారు. అబ్బే, మోసాలు ఎలా చేయాలని అడగడం లేదు సార్, మోసగాళ్ళు ఎలా చేస్తున్నారు తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే. అడగటంలో తేడా ఉంది కానీ అవుట్పుట్ అయితే అదే కదండి. ప్రాసెస్ అంతా తెలుసుకొని ఆ నేరాలు నేనే చేస్తానని మీకు డౌట్ ఉందా సార్? అలాంటి డౌట్ ఉంటే చెప్పొద్దులేండి. కాదండి, సరదాగా అంటున్నాను అంతే. పోలీసు అయినా సరే దొంగలు ఆలోచించగలిగితేనే దొంగను పట్టుకోగలుగుతాం. అంతే సార్, ఇంట్లోకి దొంగ రాకుండా ఉండాలంటే దొంగ ఎక్కడ కన్నం వేస్తాడనేది ముందు మనం ఊహించాలి, అప్పుడే కంట్రోల్ చేయగలం. అంటే ఇప్పుడు మనం ఆ కాసేపైనా దొంగలా ఆలోచించాలి కదా. బాగా చెప్పారు. సరే, ఇంతకీ ఆ అటాకర్స్ మోడస్ ఆపరాండి ఏంటండి? ఏముందండి, ఇప్పుడు ప్రతివాడి జీవితం పబ్లిక్ అయిపోయింది. మనుషుల విషయాలన్నీ నడి రోడ్లో ఉంటున్నాయి. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేసేస్తూ ఉంటారు, కొందరు కంపెనీ వెబ్సైట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా పెడుతూ ఉంటారు. ఇవన్నీ పబ్లిక్ రిసోర్సులు అయిపోయాయండి. అవును సార్, కొందరు కావాలని వాళ్ళ గురించి డప్పాలు కొట్టుకోవడం కోసం అక్కర్లేని సమాచారాన్ని అంతా ఆన్లైన్లో పెడుతున్నారు. అక్కడే డేంజర్ మొదలవుతుంది. అయితే ఈ నేరస్తులు ముందు చేస్తున్నది రీసెర్చ్ అన్నమాట. అవునండి. రీసెర్చ్ తర్వాత ఏముంది, రిలేషన్. అంటే అదేనండి, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళతో ఎలాగోలాగా కాంటాక్ట్ ఏర్పరుచుకుంటారు. ఈమెయిల్తోనూ, సోషల్ మీడియా మెసేజ్తోనూ, వాట్సాప్తోనూ, దాంతో టార్గెట్ పీపుల్తో టచ్లో ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏముందండి, ఒకడొచ్చి మీ ఫోన్కి సంబంధించిన కస్టమర్ సర్వీస్ అని చెప్తాడు, ఇంకోడొచ్చి మీ బ్యాంక్ సర్వీస్ అంటాడు. అలా దగ్గర అవుతారన్నమాట. ఇంకొంతమంది ఇంకా పర్సనల్గా అటాక్ చేస్తాడు. అదేలాగా? నేను ఎప్పుడో మీ స్కూల్లో చదివాను,
మీ ఫ్రెండ్కి నేను తెలుసు అని చెప్తాడు. అవును సార్, ఇలాంటి సందర్భాల్లో ఈజీగా నమ్మేస్తుంటాం. పాత ఫ్రెండ్స్ అందరి పేర్లు మనకు గుర్తుండవు కదా, ఎవరో తెలిసిన వాళ్ళే అయి ఉంటారులేని అనుకుంటాం. అదో ఈజీ వే కదండి, దానివల్ల మోసం చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. అవును సార్, మీ స్కూల్లోనే నేను చదివాను అనగానే ఎవరైనా సెంటిమెంటల్గా పడిపోతాడు. ఆ తర్వాత వాడు అసలు గేమ్ మొదలు పెడతాడు. అంటే స్వచ్ఛమైన స్నేహాన్ని కూడా ఇప్పుడు డౌట్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తామండి, అటాక్ చేయడానికి సైబర్ నేరగాళ్ళు అన్ని మార్గాలు ఉపయోగిస్తున్నారు. చూడండి, ఒక దొంగ వస్తాడన్న భయంతో సెక్యూరిటీ 100 మంది మంచి వాళ్ళని కూడా చెక్ చేయక తప్పటం లేదు. అవును సార్, ఈ సైబర్ నేరగాళ్ళు రిలేషన్షిప్ ఏర్పడ్డాక ఏం చేస్తారు? ఏముందండి, ఒక్కసారి రిలేషన్షిప్ ఏర్పాటు అయిన తర్వాత ఏదో రకంగా ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెడతారు. అయితే ఏది వెంటనే చేయరు. ట్రస్ట్ క్రియేషన్ అన్నమాట. అవునండి, ముందుగా మాటల్లో నమ్మకం పెంచుతారు, నెమ్మదిగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాగుతారు. అర్థమైంది సార్. ఫైనల్గా దొంగ లింకులు పంపడము, ఆ మాల్వేర్తో వాళ్ళ డివైజెస్ని అటాక్ చేయడం, అందులో ఉన్న సమాచారాన్ని లాగేయడం, అంతే కదండి? కరెక్ట్గా చెప్పారు. సరే, ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అనేవి మొత్తం ఎన్ని రకాలుగా ఉంటున్నాయి సార్? చెప్తారా? కొంచెం రాసుకుంటాను. మొట్టమొదట ఫిషింగ్ అండి. ఓ బ్యాంక్ నుంచో ఓ గవర్నమెంట్ ఏజెన్సీ నుంచో పంపుతున్నట్టు మెసేజ్ పంపుతారు. ఓ మంచి లెజిటిమేట్ సోర్స్ నుంచి వచ్చిందన్నట్టు చూపిస్తారు. అవును సార్, ఆ మెయిల్ ఒక నమ్మదగిన చోటు నుంచి వచ్చినట్టు కనిపిస్తే జనం ఈజీగా మోసపోతారు. పైకి కనిపించే టెస్ట్ ఒకటి, లింక్ పోయేది వేరే చోట. ఈమెయిల్స్ కానీ మెసేజ్లు కానీ నమ్మి క్లిక్ చేస్తే మోసపోవటం ఖాయం. అవును సార్, ఈ ఫిషింగ్ చాలా మందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మధ్యకాలంలో ఫిషింగ్ అని మరొకటి వచ్చిందండి, అన్నే వాయిస్ ఫిషింగ్ అని అంటున్నారు. అవును సార్, ఫోన్ కాల్ చేసి నమ్మబుద్ధి అయ్యేలా మాట్లాడటం, అదే కదా? అవును, మేము ఫలానా నమ్మించి స్వీట్గా మాట్లాడి సమాచారం కొట్టేస్తాం. ఇలాగే SMS తో కూడా ఫిషింగ్ చేస్తున్నారు కదా కొందరు. అవునండి, దాన్నే మేము స్మిషింగ్ అంటున్నాం. ఫిషింగ్ బాగుందండి పేరు. పేర్లు మనం బాగానే పెడతాం, దెబ్బతింటే తెలుస్తుంది ఎంత ఘోరంగా ఉంటుందో. బాగా చెప్పారు సార్. ఇక బెయిటింగ్ అని మరొకటి ఉందండి. బైటింగా? బైటింగ్ కాదండి, బెయిటింగ్. ఇది వినలేదండి, ఏంటిది? ఒక గొప్ప ఫ్రీ గిఫ్ట్ గెలుచుకున్నారు మీరని అంటారు, లేదా లక్షల రూపాయల ఖరీదైన సాఫ్ట్వేర్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, టైం తక్కువగా ఉందని టెంప్ట్ చేస్తారు. నమ్మి లింక్ క్లిక్ చేస్తే అంతే. అవును సార్, ఫ్రీ అనగానే చాలా మంది పడిపోతారు. ముఖ్యంగా మన దేశంలో ఈ ఫ్రీ అంటే పడిపోయే వాళ్ళు చాలా ఎక్కువ. అలాగే ప్రిటిక్స్టింగ్ అని మరో పద్ధతి కూడా ఉంది. టార్గెట్ చేసిన వ్యక్తికి నమ్మకం కుదరటానికి కొన్ని రోజుల పాటు మంచి పోస్టులు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత హఠాత్తుగా మోసం చేస్తారు. ఎలా? హఠాత్తుగా ఏదో అవసరమైంది, ఎవరికో డబ్బు కావాలంటారు. అరే పాపం, ఇతను రోజు మన గ్రూప్లో కనబడే వ్యక్తే కదా అని డబ్బులు ఇస్తాం. అది ఒక మోసం. అమ్మో, అయితే ఈ సోషల్ పోస్టుల మీద కూడా ఒక కన్నేయాల్సిందే సార్. మరి ఇవే మీరు జనాన్ని అలర్ట్ చేయవలసింది. ఇంకా టెయిల్ గేటింగ్ అని చాలా ఉన్నాయండి. టెయిల్ గేటింగ్ అంటే? అవన్నీ చాలా ఉన్నాయండి. ఈసారికి దీంతో సరిపెట్టుకోండి, ఇంకోసారి మరికొన్ని డీటెయిల్స్ ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి, మీ టైం చాలా తీసుకున్నాను. పర్వాలేదండి, మీరైనా మేమైనా పనిచేసేది ప్రజల కోసమే కదా. ఈ నేరాలు ఎలా జరుగుతున్నాయో ప్రజల్ని అలర్ట్ చేయండి. షూర్ సార్, థ్యాంక్ యూ. అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పక్కర్లేదండి, ఇవన్నీ తెలుసుకుని మీరు ఆ పని చేయకుండా ఉంటే చాలు, అంతే. మొత్తానికి ఆ పంచు మాత్రం వదలట్లేదు మీరు. పోలీస్ కదండి, ఎవరినైనా డౌట్ చేయాల్సిందే, మా డ్యూటీ ఏది. సరే సార్, మీ డ్యూటీ మీరు చేయండి, జనాన్ని అలర్ట్ చేసే డ్యూటీ నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్.